సో బేసికలీ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఈజ్ నవ్వాలి మనం. అంటే ఇన్వాలంటరీగా నీకు ఆ ఎమోషన్ రావాలి. నవ్వు అనేది అంటే లైక్ ఎదుటోడి జోక్ వేస్తే అది డాడ్స్ జోక్స్ అంటుంటారు చూడు, అట్లా ఆ టైప్ ఉండకూడదు. అండ్ మ్యూజిక్ పెట్టి ఇప్పుడు నువ్వు నవ్వాలని చెప్పకూడదు. ఫ్రెండ్ సిరీస్ లాగా బ్యాక్గ్రౌండ్లో సిట్కామ్స్ టైప్లో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తే నువ్వు నవ్వాలి అట్లా కాదు. నీకు ఇన్వాలంటరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెంకీ ట్రైన్ సీన్ అది చూడంగా నీకు తెలియకుండా నవ్వు వస్తుంది. ఎన్నిసార్లు అన్నా చూడు, రిపీటెడ్లో పెట్టుకొని చూడు నవ్వు వస్తుంది. అలానే జంజాల కామెడీస్ ఆయన ఎప్పుడో తీసాడు. అప్పుడు ఇప్పటికీ మనం ఆ బ్రహ్మానందం క్యారెక్టర్స్ అవి ఉంటాయి కదా, లైక్ నా సినిమా ఏంటి ఆహనా పెళ్ళి అంట, దాంట్లో స్టిల్ ఆ క్యారెక్టర్ నత్తి క్యారెక్టర్ అది చూస్తే మనకి. అండ్ ఆయన పిసినారితనం అండ్ మెయిన్లీ అమృతం బ్రో. అమృతం ఇస్ సంథింగ్ రియల్ కామెడీ. ఎవ్రీ వన్ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్. ఇప్పుడు రైట్ నౌ ఫ్యూ ప్రోగ్రామ్స్ లైక్ యూనో వచ్చినాయి కదా జబర్దస్త్ అట్లాంటివి, ఆ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసేసి. అరే జబర్దస్త్ గురించి మీరు అందరూ ఏం మాట్లాడతారు భయ్, అంత పెద్ద హిట్ షో అది, ఎంతమంది ఇట్ హ్యాస్ ప్రొడ్యూస్ టాలెంట్. కానీ అంటే ఇప్పుడు బాగాలేదన్నాం అనుకో వీడేమన్నా తేడా అనుకుంటారని చెప్పి జనాలకి యాక్సెప్టెన్స్ కావాలి కదా, వాళ్ళకి తెలుసు బాగోదని. బట్ ఏంటంటే చెప్పలేరు బయటికి. విల్ టాక్ అబౌట్ అమృతం. దెర్ ఇస్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. మా పాత రూమ్మేట్ మళ్ళీ అని వాడు ఉండేటోడు, ఆడికి అమృతం అంటే పిచ్చి ఫ్యాన్. మై వైఫ్ ఇస్ అ హ్యూజ్ ఫ్యాన్, షీ లవ్స్ అమృతం. నేను ఆన్ అండ్ ఆఫ్ చూసిన అమృతం, మీరిద్దరు కూడా చూసిండ్రు కదా. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ లైక్ అబౌట్ అమృతం? హెల్తీ కామెడీ అండ్ కామెడీ, రియల్ కామెడీ. అంటే మన చుట్టుపక్కల జరిగే ఒక ఇద్దరు మనుషులు వాళ్ళ బాధలు మనకు నవ్వొస్తాయి అనే ఒక మంచి కాన్సెప్ట్. అసలు అది ఎదుటోడి బాధ నీకు కామెడీ. లైక్ చార్లీ చాప్లిన్ పడిపోతే నీకు నవ్వు వస్తుంది, కానీ ఆయన పడితే ఆయనకి అక్కడ వాచిపోయి ఉంటుంది. అర్థమైందా? అది నీకు కామెడీ. అంటే ఎదుటోడు ఇప్పుడు సినిమాలో విలంగా అదే కమెడియన్ గారు కొట్టించుకుంటే నీకు కామెడీ. బట్ అలాగే ఎక్కడ కొట్టలాట్లు కొట్టుకోటాలు పట్టాలు లాంటివి లేకుండా జనరల్ కాన్వర్జేషన్ మనం మాట్లాడుకునే రోజు చూసే లైఫ్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఏదో గొప్ప వాళ్ళు అయిపోదామని ట్రై చేస్తుంటారు. వాళ్ళిద్దరు ఒక బిజినెస్ పెడతారు కలిసి, వాళ్ళ వైఫ్స్ కూడా సపోర్టివ్. మళ్ళీ ఈ మధ్యలో నువ్వు కామెడీ ఒక నలుగురు క్యారెక్టర్స్ మధ్యలో కామెడీ నువ్వు ఎన్ని ఎపిసోడ్స్ తీసాడంటే 400 ఎపిసోడ్స్ ఉన్నాయి అటీట్గా. ఈచ్ ఎపిసోడ్ ఈచ్ అంకం అంటారు, అంటే ఈచ్ ఎపిసోడ్కి డిఫరెంట్ కాన్సెప్ట్. అవును, ఇప్పుడు సంక్రాంతి వస్తే సంక్రాంతి మీద ఒక కాన్సెప్ట్, లైక్ బర్డ్ ఫ్లూ వస్తే బర్డ్ ఫ్లూ మీద ఒక కాన్సెప్ట్. అండ్ ఇట్స్ వెరీ కామికల్. ద గుండం గంగరాజు రైటింగ్స్ అనుకుంటవి. హీ హ్యాడ్ అ గుడ్ టీమ్ బ్యాక్ దెన్. మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ దట్ గై బెల్ట్ వేసుకుంటాడు చూడు, సార్వాడ్ కాదు అప్పాజీ. దట్ గై ఈస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఆయనకు అనిపిస్తే చాలు, యునో ఇట్స్ గుడ్ కామెడీ. ఐ జెన్యున్లీ లైక్ అమృతం. అదే అమృతం ఈజ్ లైక్ లైఫ్ బ్రో. సో వాళ్ళు కూడా ఎందుకు ఆపేస్తారంటే ఒకనొక పాయింట్లో ఇక వాళ్ళకి కాన్సెప్ట్స్ తట్టక దే స్టాప్డ్ ఇట్. అండ్ మళ్ళీ సెకండ్ పార్ట్ చేశారు, కానీ సెకండ్ పార్ట్ అంత క్లిక్ అలా. సెకండ్ పార్ట్ కొన్ని ఎపిసోడ్స్ స్టార్ట్ అయింది, కరోనా వచ్చినట్టుంది. అవును, కరోనా వచ్చింది. బట్ మనం అంజీ అతన్ని చూసిన మైండ్ సెట్లో మనం ఎల్బీ శ్రీరామ్ చూడలేకపోయాం. ఇంకా అంజీ ఈజ్ అంజీ. అవును, అంజీ అంటే ఆయన గుండు హనుమంతరావు గారు. అవును, ఆయన లేని అమృతం ఇంకా విషయం. గుడ్ వన్. ఏమైనా చెప్తున్నాడా ఆయన లేని అమృతం విషయం? అంతే కదా. సో హీఈస్ ద మెయిన్ క్యారెక్టర్, హీఈస్ ద సోల్ ఆఫ్ దట్. ఇప్పుడు అమృతం అంజీ ఇద్దరు ఒక లైక్ చప్పట్లు. ఒక లేనప్పుడు ఇంకో చేయి తీసుకొచ్చి పెడతారంటే కష్టం కదా. దట్స్ వేర్ ఇట్ గాట్ యూనో సైడ్ ట్రాక్. ఇప్పటికీ పాతయే చూస్తున్నారు, కానీ ఆ సెకండ్ అది ఒకటి వచ్చిందని ఎవరికి తెలియదు. అవును అవును అవును. బట్ ఎవ్రీ వన్ లుక్డ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. చాలా మంది వెయిట్ చేసిండ్రు పాటు అంటే అంటే ఎలా ఉంటుంది అనేది ఒక యాంగ్జైటీ ఉంది. ఆల్రెడీ మూవీస్ కూడా తీస్తున్నారు అమృతం పైన. అవునా? తీసే అంటే అవి అంత కావలేదు. అదే